హాయ్ మావా, తిందామా? అందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు నేను మా హోమ్ టౌన్ బి కొత్తకోట, అంటే మనకు రీసెంట్గా మదనపల్లి డిస్టిక్ డిక్లేర్ చేయబడింది. సో మదనపల్లి డిస్టిక్ కింద ఉన్న బి కొత్తకోట అనేది మా హోమ్ టౌన్ అనమాట. సో ఇక్కడ అంటే ఈ చిన్న చిన్న విలేజెస్ లో ఉగాది సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు మీరు ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్న టెంపుల్, ఇది చాలా పురాతనమైన టెంపుల్ అనమాట. అంటే చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నా. డెవలప్మెంట్ అవుతుంది, బట్ స్టిల్ ఇలాంటి ప్లేసెస్ లో మనం ఎక్కువ డెవలప్మెంట్ కూడా చేయకూడదు. ఎందుకంటే ఈ పాతగా మనకు ఉన్న ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ కానీ ఇలాగా ఉండడమే మన ఫ్యూచర్ జనరేషన్ లో ఉన్న పిల్లలకి కూడా అర్థమవుతుంది. సో ఇది బేసిక్ గా మేము మా ఊర్లో ఏమని పిలుస్తామంటే బావిలో గంగమ్మ. సో ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్ లో మీరు చూస్తుంటే ఇదంతా ఒక బావిలాగా మీకు కనిపిస్తుంది. సో ఇందులో కింద అమ్మవారు వెలిసారని చెప్పి వాళ్ళ టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేది చేయబడింది అనమాట. సో ఇప్పుడు ఒకసారి టెంపుల్లోకి వెళ్ళి చూద్దాం టెంపుల్ అనేది ఎలా ఉంది, సో వాళ్ళ సెలబ్రేషన్స్ ఎలా చేస్తున్నారు అని. సో మన పల్లెటూర్లలో మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటామంటే ఇక్కడ మనకు అంటే ఈ లైట్స్ ఎలా ఉంటుంది అంటే లైక్ చూడడానికి చాలా సింపుల్ గా అనిపిస్తుంది. మన టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయింది, బట్ స్టిల్ వాళ్ళు చాలా పెట్టొచ్చు. కానీ పల్లెటూరి ఎన్విరాన్మెంట్ లో మనం ఇలా సెలబ్రేట్ చేసుకుంటేనే మనకు టెంపుల్ అనేది మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇదొక గుడ్ థింగ్. అండ్ మన సిటీలో కూడా మనకు హైదరాబాద్ లో మనకున్న నల్లపోచమ్మ టెంపుల్స్ లేకపోతే పెద్దమ్మ గుడి టెంపుల్స్ అవి ఎంత ఫేమస్, మాకు ఈ టెంపుల్ గ్రామ దేవత లాగా మేము పూజిస్తాం అనమాట. ఇక్కడ మీరు ప్రతి టెంపుల్లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మనకు ఎక్కువ మేల్ పూజారీస్ ఉంటారు, అంటే మగవాళ్ళు ఉంటారు అనమాట. ఇక్కడ మాత్రం ఈ టెంపుల్ ఓనర్స్, అంటే టెంపుల్ అయితే ఎవరైతే ఫస్ట్ కన్స్ట్రక్షన్ చేశారో సో వాళ్ళే టెంపుల్ లోపల పూజలు చేస్తుంటారు. అంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నా, లేడీస్ ఎక్కువ పూజలు చేస్తూ ఉంటారు అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ భక్తులతోటి మాట్లాడదాం. ఇక్కడ అమ్మగారికి చాలా విషయాలు తెలుసు అనమాట. నేను ఇందాక మాట్లాడాను. సో మీ అందరితోటి కూడా అమ్మగారు ఆ ఎక్స్పీరియన్స్, అంటే అప్పట్లో ఎలా ఉండేది ఇప్పట్లో ఎలా ఉండేది, మీకు ఆ విశిష్టత చెప్తారు. అమ్మగారు మీ పేరేంటన్నమ్మ? నా పేరు శ్రీదేవి, తుపాకుల శ్రీదేవి. మా ఇంటి పేరు రామగంగాధరము. నాకు 2 బాబులు, ఒక పాప. పిల్లలకు అందరికి పెళ్లిళ్ళు అయినాయి. పిల్లలు కూడా ఉన్నారు. అయితే మాకు పురాతనం నుంచి కూడా 70-80 సంవత్సరాల నుంచి కూడా మేము మే నెల 2వ వారము ప్రతి సంవత్సరము 10వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపల గెరిగి మహోత్సవం అనేది ఒకటి జరుగుతుంది. మేము సాధు చెట్టి కులస్తులు అండి. మేము ప్రతి సంవత్సరము మే నెలలో 2వ వారము అమ్మవారికి ఇక్కడికి బాయిలో గంగమ్మ గుడికి వచ్చి తీర్థప్రసాదాలు తీసుకొని పోయిన తర్వాతనే అమ్మవారికి పచ్చికొండతో అలంకరించుకొని పోతామండి. అక్కడి నుంచి మేము మళ్ళీ జాతర మొదలు స్టార్ట్ చేస్తాము. ఇక్కడ నుంచినే స్టార్ట్ చేసుకుంటా వస్తాము. పురాతనంగా ఇక్కడ నుంచి తీసుకొని పోయి అమ్మవారితోనే మేము కొత్తకోట అంతా కూడా గెరిగి మహోత్సవము, వీధి కాంతులు, లైటింగ్స్, పొట్టేళ్ళు కొట్టడము, అంబిళ్ళు పోయడము, పొంగళ్ళు పెట్టడము, కోళ్ళు కోయడము, అట్లా ఆనవాయితీగా ఒక సుమారు 70-80 సంవత్సరాల నుంచి కూడా మేము చాలా మహాతల్లిని నమ్ముకున్నాము. ఆ అమ్మ ఏమి కావాలన్నా మనము ఏమైనా అడిగితే ఆ అమ్మ మనకు ఇస్తుందనే నమ్మకంతో మేము ప్రతి సంవత్సరము అమ్మను కొలుస్తూ ఇంకా భక్తులందరినీ చుట్టుపక్కల గ్రామాలు, చుట్టుపక్కల ఒక చెన్నై కావచ్చు, ఒక షిమగ్గా కావచ్చు, ఒక బెంగళూరు కావచ్చు, ఒక హిందూపురం కావచ్చు, ఒక కడప కావచ్చు, అక్కడి నుంచి మేము బిడ్డలను ఇచ్చి తీసుకుని లేవాదేవీలు ఉన్నాయి. ప్రతి ఒక్క రిలేషన్స్ వచ్చి అమ్మవారికి పొంగళ్ళు పెట్టి కోళ్ళు కోసుకొని అంబిళ్ళు పోసుకొని ఆదివారం, సోమవారం, మంగళవారము నైట్ ఊరేగింపుతో అమ్మవారిని పోలీస్ స్టేషన్ దగ్గర గంగమ్మ గుడి దగ్గర పూర్తి చేస్తామండి. మంగళవారం తెల్లవారితో మే నెలలో 2వ వారము ఇక్కడ పొంగళ్ళు పెట్టడము, కోళ్ళు కోసుకొని మన ముక్కుబళ్ళు ఏముండాయో అవి ఆ మహాతల్లికి చెప్పడము, గంగపాటలు పాడి అమ్మను స్వాగతం పలికి మేము ఊరేగింపుగా తీసుకెళ్ళి అమ్మకు స్వాగతం పలుకుతాము. బుధవారం మార్నింగ్ తెల్లారుజామున 5 కంతా మేము సంపూర్తి చేసి వాళ్ళ చుట్టాలు, వాళ్ళ బంధువులు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు, పోవాల్సిన వాళ్ళకు మా అతిథి మర్యాదలతో మనకి ఏటాచారము పెట్టి అమ్మవారి కుట్టకు మేము పాత్రలు అయినాము. మిగతా అందరినీ కూడా పాత్రలు కమ్మని చెప్పి
మేము కోరుకుంటున్నాం. నేను ఈ మధ్య అబ్జర్వ్ చేస్తున్నాను, మా హోమ్ టౌన్ బి కొత్తకోట అనేది చాలా వరకు మారిందనమాట. రీసెంట్ గా గణేష్ చతుర్థి, దసరా, దీపావళి, సంక్రాంతి అన్ని పండుగలు కూడా మా ఊర్లో ఒక జ్యోతి బస్ స్టాండ్ అనేది ఉంటుంది. అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ చాలా కలిసిమెలిసి ఇప్పుడు అమ్మగారు మనకు చెప్పిన విషయాలతోటి మనం ఎంత దూరం ఉన్నా కూడా అట్లీస్ట్ ఆ పండగ రోజు ఆ విశిష్టతని మనం చూడాలి అంటే మనం బెంగళూరులో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, లేకపోతే వేరే కంట్రీలో ఉన్నా ఆ ఒక్క రోజు వచ్చి కుటుంబ సభ్యులతో మనం వాళ్ళతో కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకుంటే చాలా వాళ్ళకి చాలా ప్రశాంతంగా ఉంటుంది, మనకు ప్రశాంతంగా ఉంటుంది. అండ్ నేను బి కొత్తకోటలో ఉన్న స్టూడెంట్స్ అందరికీ చెప్తున్నాను, ఈ విశిష్టతని, ఈ డెవలప్మెంట్ ఇంకా కొంచెం వేరే రేంజ్కి తీసుకొని వెళ్ళండి. అండ్ ఇక్కడ ఆల్రెడీ యూత్ కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్ అన్ని ఐ మీన్ లైక్ క్రియేట్ చేసి ఫాలో అప్ చేస్తున్నారు. ఐఎమ్ సెయింగ్ లైక్ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీ వన్ అనమాట. సో ఎందుకంటే ఇలాంటి కల్చర్ అనేది మన దగ్గర నుంచి రావాలి. అమ్మ, నాకు ఒక చిన్న డౌట్ ఉంది. ఇప్పుడు మనం ఈ ఉగాది నెక్స్ట్ డే వరస్తడి అని చేస్తాం కదా, ఆదివారం రోజు. సో అంటే ఆ రోజు మన కోడి, ఈ మేకల్ని ఎందుకు బలి చేస్తాం? మీకేమన్నా మీరు ఒక చిన్న మాటల్లో చెప్పగలరా? అమ్మవారికి ఉగాది అంటేనే అమ్మవారికి ఎక్కడ చూసినా అమ్మవార్లు వస్తా అంటారు. పిల్లలకు, పెద్దలకు అమ్మవార్లు రావడము ఇదంతా ఈ అమ్మకు ఈ ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు అమ్మకు శాంతం చేసిన తర్వాతనే అయ్యకు శాంతం చెయ్యాల, శ్రీరామనవమి చేసుకోవాలి. అది మనకు పెద్దోళ్ళు పూర్వీకుల నుంచి ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు అమ్మకు శాంతం. తల్లి తర్వాతనే తండ్రి. తల్లికి జన్మనిస్తుంది, తండ్రి పోషించి పరిపాలించగలడు. చాలా మంచిగా చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరూ గరిగి మహోత్సవానికి ఒక సుమారు 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టామండి. మే నెల 2వ వారం చిన్నప్పటి నుంచి చూస్తున్నా, చాలా 70 సంవత్సరాల నుంచి కూడా జరుగుతా ఉంది. ఇక్కడ ఎగో బస్ స్టాండ్, జ్యోతి బస్ స్టాండ్ నుంచి దీపకాంతులు జనప వీధిలో నుంచి తీసుకొని ఇట్లా బాయ్స్ గర్ల్స్ స్కూల్ ముందర దూరి పోలీస్ స్టేషన్ వరకు దీపకాంతుల్లోనే అమ్మవారిని ఇక్కడ నుంచి స్వాగతం తీసుకెళ్తాము. చాలా గొప్పగా చేస్తాము. దీంట్లో ప్రతి ఒక్కరూ పాత్రలయ్యి అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకొని ఒక సుమారు ఒక క్యాస్ట్ మాత్రమే ఒక 4-5 లక్షల రూపాయలు ఖర్చు పెడతాము. ఒక మనిషికి, ఒక కుటుంబానికి 5,000 రూపాయలు డబ్బులు వేసుకొని అందరినీ సంతోష పెడతాము. మేము సంతోషపడతాము. అమ్మవారి పాత్రలకు చుట్టుపక్కల ఊర్లు కావచ్చు, మేము చెప్పినాము ఇంతకు ముందే, ఒక కడప, ఒక షిమొగ్గ, ఒక హిందూపురము, అట్లా చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా అమ్మవారి పాత్రలకి ఇక్కడికి వచ్చిన తర్వాతనే అక్కడికి వస్తారన్నమాట. ఈ గెరిగి ఉత్సవంలో కూడా నేను ఒకటి అబ్జర్వ్ చేశానమ్మా. అంటే విచిత్ర వేషధారణ ఉంటుంది. అమ్మవారికి సంబంధించిన అలంకరణలో ఒక పురుషుడు ఒక స్త్రీ లాగా అలంకరణ చేసుకొని, గెరిగి అంటే మన తల మీద కుండలు పెట్టుకుంటాం. కుండలు పెట్టి అమ్మవారికి ఆ కుండకు 2 కన్నులు, ముక్కు, నోరు, నాలిక, బొట్టు, చెవులు అన్ని పచ్చి కుండలో తయారు చేపించి ఆ పచ్చి కుండకు మీద దబ్బలు పెట్టి పూలలంకరణ చేసి ఒక మగవానికి ఒక ఆడవేషకం ధరించి, ఆ కాలము పూర్వీకుల నుంచి తిరుపతి వేషాలమ్మ తల్లికి తిరుపతిలో తాతయ్య గుట్ట గంగ జాతర జరిగింది. అప్పుడు ఏ రకంగా అమ్మవారి అందానికి పరాపురుషుడు ఎప్పుడైతే ఆశించినాడో అప్పుడు ఆమె రుద్రరూపం ఎత్తింది అన్నమాట. చూసారా, విన్నారా? రుద్రరూపము అనేది ఎగ్జాక్ట్ స్టోరీ. రుద్రరూపం ఊర్లో ఉండకూడదు. కామక్రోధ మద మంచిది కూడా కాదు, మన గ్రామానికి మంచిది కాదు. ఆ తల్లి రూపంలో చూస్తేనే తల్లి బిడ్డకు పాలు ఇవ్వగలదు. లేకపోతే బిడ్డ కూడా తల్లి కూడా బిడ్డను పారేస్తుంది. ఆ మాదిరిగా అమ్మని శాంతం చేస్తే ఎంత దూరమైనా అమ్మ మనల్ని కాపాడుకొని వస్తుంది అనే నమ్మకంతో ఆ తాతయ్య గంట గంగమ్మ జాతర జరిగినప్పుడు తిరుపతి వేషాలమ్మకు ఇక్కడ కూడా కొత్తకోటలో కూడా బాయిలో గంగమ్మ నుంచి తీసుకెళ్లి మేము పూర్తిగా గంగా మహోత్సవం చేసుకుంటాం. గంగ జాతర మహోత్సవం చేసుకుంటాం 3 రోజులు. మగోళ్ళు ఆడవేషధారణలతో గంగ పాటలతో అమ్మను స్వాగతం పలుకుతాము. ఇక్కడ నుంచి బాయిలో గంగమ్మ గుడిలో నుంచి పోలీస్ స్టేషన్ దగ్గర ఉండే గంగమ్మ గుడి కాటి వరకు మేము బుధవారం తెల్లవారి, ఆదివారం నైట్ 10 గంటలకు ఇక్కడ స్టార్ట్ అయితే సోమవారము, మంగళవారము, బుధవారం తెల్లవారి 5 గంటలకు అమ్మను నీళ్ళలో కలిపేసి అమ్మకు అలంకరించినట్టు మాత్రం ఇంటికి మళ్ళీ తీసుకొని వచ్చుకుంటాము. అమ్మకు సలిబిండి దీపకాంతుల్లో, పెరుగన్నంలో పొంగళ్ళు చేసి 2 గంటల రాత్రిలో
నడుజాము రాత్రిలో ఆ అమ్మకు ఆహారం కోళ్ళు కోసి అవునమ్మా. ఆ అమ్మని శాంతపరిచి అందరిని చల్లగా కాపాడుకొని రమ్మని చెప్పి అమ్మను స్వాగతం చేసి వాళ్ళ ఇళ్ళకి వాళ్ళని వస్తామండి. చాలా మంచి విషయాలు చెప్పారమ్మా. చాలా మేము కృతజ్ఞతలు. సాది చెట్టి కులస్తులండి. ఓకే ఓకే. మేము అమ్మవారి భక్తులము. ఆ అమ్మ ఉంటే అయ్యి ఉంటాడు, అయ్యి ఉంటే అన్నదమ్ముళ్ళు ఉంటారు, అన్నదమ్ములు ఉంటే నేను కూడా మా వాళ్ళకి అదే చెప్తున్నాను. మనం దేవుడిని పూజిస్తే మనకు అన్ని వచ్చేస్తాయని కాదు. దేవుడు మనకు బలము ఇచ్చేదే మహాతల్లి. మహాతల్లి అంటే మనకు కనిపించని ఒక శక్తి అన్నమాట. మనం మన విషయాలు ఏవైనా ఆ శక్తితో చెప్పుకోవచ్చు. మనం దేవుణ్ణి ఎలా పూజిస్తామో మనకు ఒక జాబ్ రావాలన్నా, మన ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలన్నా మన ఫోకస్ కూడా దాని మీద ఉండాలి. అండ్ ఇక్కడ ఇంకొక విశిష్టత కూడా మాట్లాడుకుంటేనే తండ్రికి చెప్పుకోగలుగుతాం. ఇంకొక విశిష్టత కూడా విన్నా అమ్మా. ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పూజిస్తే పిల్లలు పుడతారని కూడా నేను ఇక్కడ విన్నాను. శుక్రవారము రాహుకాలంలో 10:30, 12 ఆ మధ్య కాలంలో ఇక్కడ పూజ చేసుకొని దీపాలు పెట్టుకొని పోతే కూడా పిల్లలు లేని వాళ్ళకు ఆ కాలం నుంచి ఈ కాలం వరకు నాకు 53 సంవత్సరాలండి. నేను చిన్నప్పటి నుంచి కూడా అమ్మవారిని చూస్తానే ఉన్నాను. ఆ అమ్మకు చాలా మనసు చాలా నొప్పితో బాధపడి చెప్పుకున్నాము అంటే అమ్మను ఓదార్పు అనేది ఒకటి ఇస్తుంది. మన శరీరానికి కొంచెం ఉల్లాసం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, ధనలాభం కలుగుతుంది. మనిషికి మనకు చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఆరోగ్యం, ప్రశాంతత, ఆరోగ్యమే మహాభాగ్యం. ఇవన్నీ ఉంటే ఆటోమేటిక్ గా మనం ఏదైనా సాధించవచ్చు. ఆ ఆయుధము అమ్మవారు మనకిస్తే తప్ప మనలో మనకు రాదండి. అన్నం తింటే శక్తి వస్తున్నది తప్పు మాట. ఇది కూడా సెల్లుకు ఛార్జింగ్ ఎట్లా అవసరమో భగవంతుడు భక్తి భావం చెప్పారమ్మా. నిజంగా అంటే ఇప్పుడు అందరు ఏమనుకుంటారంటే అన్నం ఇలా తింటే మనకు శక్తి వస్తుంది. అది మన శారీరక శక్తి వస్తుంది. మధ్య మధ్యలో మనం ఛార్జింగ్ తీసుకోవాలి కదా. మెదడుకు శక్తి రావాలి, మనం ప్రశాంతంగా ఉండాలంటే మనం అప్పుడప్పుడు దేవాలయంకి వచ్చి విజిట్ చేయాలి. తల్లి తర్వాతే తండ్రి. అందరికీ మన బాధ మన అగసాట్లు చెప్పుకుంటేనే వాళ్ళు ఆలకిచ్చి 10 సార్లు తిరిగితే ఒకసారన్నా అమ్మ వస్తా అండి, ఆ అమ్మకు న్యాయం చేస్తాము అని ఆ అమ్మ కూడా అనుకుంటుందండి నేననేది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమ్మను మర్చిపోకూడదు, అయ్యను మర్చిపోకూడదు. అందరూ అమ్మను కొలిసాల్సిందే, అందరూ ప్రార్థించాల్సిందే. చాలా కృతజ్ఞతలమ్మా. థ్యాంక్ యూ. సరే. సో ఇందాక నేను ఇక్కడ కొంతమంది టెంపుల్ కి సంబంధించిన వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు వాళ్ళు చెప్పిన కొన్ని స్టోరీస్ చాలా మంచిగా అనిపించాయి. ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ లో మీకు ఒక బావి కనిపిస్తుంది. బేసిక్ గా ఈ బావిలో కొన్ని సంవత్సరాల కిందట, అంటే చాలా సంవత్సరాల కిందట వీళ్ళకి ఒక మూడు విగ్రహ మూర్తులు దొరికాయన్నమాట. అంటే అవి వెలిసాయి. సో ఆ 3 విగ్రహ మూర్తులు వెలిసాక వీళ్ళు ఆ 3 విగ్రహ మూర్తులని మన గర్భగుడిలో పెట్టి అక్కడ అమ్మవారు కూడా ఇక్కడ వెలిసారు కాబట్టి ఇక్కడ వీళ్ళ టెంపుల్ అనేది కన్స్ట్రక్షన్ చేయబడింది. ఈ బావిని ఎందుకు క్లోజ్ చేయలేదు అంటే, బావిని క్లోజ్ చేయకూడదు, వాళ్ళు దాన్ని అలాగే పెట్టేసి. అండ్ ఇక్కడ ఇంకొక చిన్న స్టోరీ కూడా ఉంది. ఒకప్పుడు ఒక పాము, అంటే ఆ పాము కూడా చాలా సంవత్సరాల నుంచి ఆ పాము అలాగే ఉందంట. సో మన ముస్లిం సోదరులు చేసుకునే పీర్ల పండగ రోజు ఆ పాము అనేది ఇక్కడికి వచ్చి బావి చుట్టూ 3 రౌండ్స్ చేసిన తర్వాత అది లోపలికి వెళ్ళిపోయేదంట. ఇది కొంతమంది చూసిన తర్వాత వాళ్ళు వేరే వాళ్ళతో చెప్పడం. అంటే మనకు దేవుడికి సంబంధించిన విషయాలు ఇలాగే ఉంటాయి. నేను చూడలేదు, మీరే చూసారా అంటే ఆ టైంలో వాళ్ళు చూశారు కాబట్టి మనం బిలీవ్ చేయాలి. ఎందుకంటే మన పూర్వీకుల నుంచి వచ్చిన కొన్ని కథలు ఇలాగే ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది. సో ఎవరికైనా పిల్లలకి స్మాల్ పాక్స్ వచ్చినా లేకపోతే అలాంటి టైంలో కొన్ని టైమ్స్లో సివియర్గా వస్తుంది అనమాట. ఆ టైంలో ఈ టెంపుల్ని విజిట్ చేసి ఇక్కడ ఒక తీర్థం అనేది ఉంటుంది. ఆ తీర్థాన్ని మనం వేపాకు చెట్టు ఆకులతో అలా మన బాడీ మీద స్ప్రెడ్ చేస్తే ఒక 3 daysలో తగ్గిపోతుంది అని ఒక స్థల పురాణం కూడా ఇక్కడ ఉంది. తగ్గిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఒక శూలం దగ్గర ఒక చిన్న విగ్రహం ఉంటది. ఇక్కడ పెరుగు అనేది ఆ విగ్రహానికి సమర్పిస్తారు. సో అలా ఇక్కడ ఈ స్థల పురాణం అనేది మనకు కొంచెం స్పెషాలిటీగా చెప్పబడుతుంది అన్నమాట. అండ్ ఈ టెంపుల్ మొత్తం ఆర్గనైజేషన్ మొత్తం శ్రీ చింతల శంకరమూర్తి గారు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ఆయన మంచిగానే డెకరేట్ చేసి, అంటే భక్తులకి అవైలబిలిటీలో అన్ని ఫెసిలిటీస్ ఉండేలాగా చూసారనమాట. ఈరోజు ఉగాది కాబట్టి ఈరోజు కొంచెం ట్రెడిషనల్ మెథడ్లో జరుగుతుంది. ఉగాది మరుసటి రోజు మాత్రం ఇక్కడ వరస్తడి అనేసి అంటారు. వరస్తడి అంటే వాళ్ళ కోరికల మేరకు వాళ్ళు
మేకని పొటేల్ని అలా బలి చేస్తారనమాట అమ్మవారికి. సో ఇది మనకు ఉగాది నెక్స్ట్ డే జరుగుతుంది. అంటే ఉగాది రోజు మనం బేసిక్గా నాన్ వెజ్ అనేది తినం కాబట్టి ఉగాది నెక్స్ట్ డే ఈ వరస్తడి అనేది జరుగుతుంది. మా ఊరిలో మేము ఈ సెలబ్రేషన్ ని వరస్తడి అని పిలుస్తాం అనమాట. ఇప్పుడు మన హైదరాబాద్లో మనం బోనాల్ ఫెస్టివల్ చేసుకున్నప్పుడు మనం ఎలా అక్కడ అమ్మవారికి సమర్పిస్తామో, మనం ఎలా మేకని పొటేల్ని ఎలా బలి చేస్తామో, ద సేమ్ వే హియర్ ఆల్సో వి విల్ డూ ద సేమ్ థింగ్ అనమాట. సో ఇప్పుడు ఒకసారి టెంపుల్ విజువల్స్ ఒకసారి చూడండి, మీకు కొంచెం అంటే ఏదో ఒక పాత టెంపుల్కి వెళ్ళిన ఫీలింగ్ లాగా అనిపిస్తుంది అనమాట. శ్రీమా